మీరా ఒక 20 ఏళ్ల అమ్మాయి, నార్త్ ఇండియన్. 3 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చారు వాళ్ళు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మానస్ అదే కాలేజీలో ఎంఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. స్వాతి, ఏంటి మీరా, అతనొచ్చాడా? ఎవరు? నీకు తెలీదా ఎవరో? మానసా? హా, నాకెలా తెలుస్తుంది? మన క్లాస్ వేరు, వాళ్ళ క్లాస్ వేరు కదా. వెళ్ళి చూసి రావచ్చు కదా. తమరే వెళ్ళొచ్చుగా. ఇప్పటికే కాలేజ్లో కొంతమంది నేను అతన్ని లవ్ చేస్తున్నానని మాట్లాడుకుంటున్నారు. నేను ఇలా చూడ్డానికి వెళ్తే అతనికి తెలిసిపోతుంది. 6 నెలల్లో కాలేజ్ అయిపోతే అతను వెళ్ళిపోతాడు. అప్పుడెవరిని చూస్తావు, ఎవరికి చెప్తావు? అయితే ఇప్పుడు వెళ్ళనంటావు. సరే అయితే, ఏడవకు, వెళ్ళి చూసొస్తానులే. నీ హీరో వచ్చాడో లేదో. స్వాతి పక్క బ్లాక్కి వెళ్ళి మానస్ క్లాస్లో ఉన్నాడో లేదో చూస్తుంది. లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉన్నాడు కదా, వెళ్ళి దాంతో చెప్పాలి. అయినా దానికి వీడెలా నచ్చాడు? ఇంత యారోగెంట్గా ఉంటాడు. లాస్ట్ బెంచ్లో కూర్చొని ఆ వేస్ట్ గాలతో కలిసి అమ్మాయిల మీద జోకులేస్తున్నాడు. పెద్ద కాలేజ్ టాపర్ అయినట్టు వాడిని సిన్సియర్గా లవ్ చేస్తోంది మీరా. ఏమిటో అని తిట్టుకుంటూ స్వాతి తిరిగి క్లాస్కి వెళ్ళింది. వచ్చాడు మీ హీరో, కావాలంటే వెళ్ళి చూసుకో. క్యాంటీన్లో చూస్తానులే. ఆ పాటిదానికి నన్నెందుకు పంపావే నువ్వు? అంటే ఏంటి? కర్మ, దీనికి ఒక పదం అర్థమవుతుంది, ఒక్కోటి అర్థం కాదు. అంటే నన్నెందుకు పంపించావని అంటున్నాను. ఉన్నాడని తెలిస్తే ఆ ఆనందం వేరే. నేనింత ఫాస్ట్గా తెలుగు నేర్చుకున్నదే తన కోసం. కానీ ఒక్క మాట కూడా తనతో మాట్లాడలేదు. అన్నీ నాతోనే చెప్తున్నావు. ఏం ఉపయోగం? నాకు తన దగ్గరికి వెళ్ళేంత కలేజా లేదు. ఏదో ఒకటేడు అనేసి క్లాస్ వినడంలో పడిపోయింది స్వాతి. 2 ఏళ్లుగా మీరా మానస్ని ఇష్టపడుతోంది. కాలేజీలో సగం మందికి అర్థమైంది, కానీ ఆమె ఇంతవరకు అతనితో మాట్లాడింది లేదు. ఓ రోజు ఆమె కాలేజ్ వెరండాలో ఒంటరిగా కూర్చొని ఉంది. వెనక నుంచి సడన్గా బెలూన్ పగిలిన శబ్దం వినిపించింది. ఆమె ఉలిక్కిపడి లేచింది. వెనకాల మానస్ నిలబడి నవ్వుతూ ఉన్నాడు. అతను కనబడగానే ఆమె మైమర్చిపోయి చూస్తూ ఉంది. అది అతను గమనించి, ఏంటి అన్నాడు గట్టిగా. ఆమె తల పక్కకు తిప్పుకొని, ఏం లేదు సీనియర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. ఏ ఆగు, నన్నేనా? అవును. ఈ మధ్య నాకు వార్త వినిపించింది. నిజమా కాదా అడుగుదామని ఇక్కడికి వచ్చాను. ఏంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెప్పుకుంటున్నావట కదా. ఆహా, అలాంటిదేం లేదు సీనియర్. నిజం చెప్పు. అవును సీనియర్, సారీ. అందరికీ ప్రచారం చేసినప్పుడు లేదా ఈ భయం? నా అంతటి నేను ఎవరికీ చెప్పలేదు. నువ్వు చెప్పకుండానే అందరికీ తెలిసిందంటావు. కాలేజ్లో అందరూ నాకు పొగరుగోతనే స్టాంప్ వేశారు కదా. మరి నువ్వు నన్ను లవ్ చేయడానికి ఎంచుకోవడం ఏంటి? వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళది, మరి నీ పర్సెప్షన్ ఏంటో. నాకు మీ కోపం కూడా నచ్చుతుంది. మీరు కాలేజ్లో జాయిన్ అవ్వక ముందే నాకు తెలుసు. ఏంటి? అవును, ఓసారి రోడ్డు మీద కొంతమంది ఒక అమ్మాయి చున్నీ లాగితే తను ఏడుస్తున్నప్పుడు మీరు వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. ఏడిపిస్తే ఏడవడమేనా, లాగొక్కటి పీకాలి కదా అని ఆ అమ్మాయికి గట్టిగా ధైర్యం చెప్పారు కదా. అది చూసి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పుడు మీరు మాట్లాడింది నాకు పెద్దగా అర్థం కాలేదు, కానీ మీ ఎమోషన్ అర్థమైంది. నీకు తెలుగు సరిగ్గా రాదంట కదా, మరి బాగానే మాట్లాడుతున్నావు. 3 years అయింది కదా మేము వచ్చి, నేర్చుకున్నాను. మీరేం భయపడొద్దు సీనియర్. నేను మిమ్మల్ని లవ్ చేశాను తప్ప మీతో మాట్లాడాలనుకోలేదు. నా వల్ల కాలేజ్లో స్ప్రెడ్ అయినందుకు క్షమించండి. అలాంటిదేం లేదని నేను అందరి ముందు చెప్పేనా? అతను ఒకసారి ఆమెను పైనుంచి కింది వరకు చూశాడు. ఎందుకు అలా చూస్తున్నారు? ఏం అక్కర్లేదు, అనుకునే వాళ్ళని అనుకోనివ్వు. అదేంటి? నాకు నీలాగా ఒక్క పరిచయంలో లవ్ పుట్టదు, మరి టైం పడుతుంది కొన్నాళ్ళు. అంటే ఇంకో 6 నెలలు టైం ఉంది కదా నీ డిగ్రీ పూర్తవడానికి. అప్పటి వరకు మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం. చెప్పలేం, నేను నీతో కనెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా. రిజెక్ట్ చేశానని ఏడవడం లాంటివి చేస్తే మాత్రం నేను ఊరుకోను. అలాగే, షేక్ హ్యాండ్ ఇవ్వు మరి. మీరా ఎంతో సంతోషంగా మానస్తో చేతులు కలిపింది. ఆ రోజు నుంచి వాళ్ళ ప్రయాణం మొదలైంది. అతను పొగరుగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా, స్నేహంగా మాట్లాడినా ఆమె స్పందించే తీరు మాత్రం మారేది కాదు. అతనితో గడిపే ప్రతి క్షణం విలువైనదిగా అనుకునేది మీరా. ఆమెకున్న ఆ అలవాటు అతన్ని ఆకట్టుకుంది. ఇది నాకు భయపడినట్టు నటిస్తుంది, కానీ అస్సలు భయం లేదు దీనికి. నిజంగా భయపడేదైతే మరుసటి రోజే నాతో మాట్లాడడానికి భయపడి కలవకుండా ఫోన్ ఎత్తకుండా ఉంటుంది. కానీ ఫోన్ చేయగానే నిమిషాల్లో కళ్ళ ముందు వాడుతుంది. ఒక మనిషి చూపించే కోపం అంటే కూడా భయం ఉండదా?
ప్రేమంటే ఇలా ఉంటుందా? నేనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఏదో అనుకున్నాను కానీ, ఈ మీరా నా మనసు మొత్తం ఆక్రమించుకుంది. తనతో మాట్లాడకపోతే ఒక్కరోజు కూడా గడవదేమో అనిపిస్తుంది అనుకునేవాడతను. ఆమె డిగ్రీ పూర్తవడానికి ఇంకా ఒక్క నెల రోజులుంది. అలాంటి సమయంలో ఓసారి మానస్ ఆమెతో, "డిగ్రీ అయిపోయాక ఏం చేస్తావు?" "ఏమో సీనియర్, తెలీదు. ఏమీ అనుకోలేదు." "మళ్ళీ మీ సొంత ఊరికి వెళ్ళిపోతావా ఏంటి?" "లేదు, మమ్మీ ఇక్కడే ఉంటామంది." "వాళ్ళు ఉండకపోయినా నువ్వు ఉండాల్సిందే." "అలా ఎలా ఉంటాను వాళ్ళు లేకుండా?" "నేనుంటాను కదా." "నాకు అర్థం కాలేదు సీనియర్." "నీకు అర్థం కాలేదంటే నాకు నమ్మకం తక్కువేనే. పైకి చాలా ఇన్నోసెంట్గా ఉంటావు కానీ అన్నీ అర్థమవుతాయి నీకు." "నిజంగానే అర్థం కాలేదు." "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అడిగాడు మానస్. "క్యా?" "క్యా కాదు, పెళ్ళి, మ్యారేజ్." "నాకు తెలుసు. మరెందుకు కాకి అంటున్నావు?" "అంటే ఒక్కసారిగా పెళ్ళనేసరికి." "అవును, నాకు కూడా పెద్ద ఏజ్ ఏం లేదు పెళ్లి చేసుకోవడానికి. కొన్నాళ్ళు వెయిట్ చేసి తర్వాత పెళ్లి చేసుకుందాం. లేట్ చేస్తే ఏదైనా కారణాల వల్ల నిన్ను మిస్ చేసుకుంటే నాకు అస్సలు అలాంటి పరిస్థితి వద్దు." "నిజంగా మీరు ఈ మాట అంటున్నారా? నన్ను ఏడ్పించాలనుకుంటున్నారా?" "నువ్వు ఏడిస్తే చూసేంత ధైర్యం ఇప్పుడు నాకు లేదులే. ఎవరైనా ఏడిస్తే మీకు కోపం వస్తుంది కదా. నువ్వేడిస్తే మాత్రం నాకు బాధేస్తుంది. అయినా నీకు అలాంటి పరిస్థితి రాదు. నేనున్నాను కదా. నీకంత బాధ కలగకుండా చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాను." "నిజంగా మీరేనా ఇలా మాట్లాడేది?" "ఆ, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సీనియర్. చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది." "అంత పని చేయకు, కూల్గా ఉండు. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు. చక్కగా చదువు, ఎగ్జామ్స్ పాస్ అవ్వు. మళ్ళీ నువ్వు ఫెయిల్ అయితే నా వల్లే అని నాకు గిల్టీగా ఉంటుంది." ఖచ్చితంగా పాస్ అవుతాను. ఎగ్జామ్స్ అయిపోయాక ఈ విషయం మనం మీ ఇంట్లో చెప్దాం." "మరి మీ ఇంట్లో?" "మా వాళ్ళు ఒప్పుకోకపోతే నిన్ను తీసుకెళ్ళి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటాను కానీ వాళ్ళ మాట వినను నేను. మనం పెళ్లి చేసుకొని ఒక 6 డజన్ పిల్లల్ని కనేద్దాం." అతని మాటలు విని అతనికి ఆమె మీద పెరిగిన ప్రేమకి మీరా చాలా సంతోషించింది. ఆ తర్వాత 3 నెలలు గడిచాయి. ఆమె పరీక్షలు పూర్తయిపోయాయి. ఇద్దరూ కాలేజీ దాటి బయటకొచ్చేశారు. మానస్ తమ ఇంట్లో మీరా గురించి చెప్పి ఒప్పించాడు. ఒక్కగానొక్క కొడుకు సంతోషాన్ని అతని తల్లిదండ్రులు కాదనలేకపోయారు. వాళ్ళు ఒప్పుకోవడంతో ఎంతో సంతోషంగా స్వీట్ బాక్స్ తీసుకుని మొదటిగా మీరా దగ్గరికి వెళ్ళాడు. కానీ అప్పటికే ఆమె ఊరు విడిచి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే నిన్ననే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, యాక్సిడెంట్లో శవాన్ని తీసుకొని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారని చెప్పారు. మీరా నాకు ఒక కవర్ ఇచ్చిందండి. మీ పేరు మానసా? అవును, ఇదిగోండి. మానస్, నన్ను క్షమించు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. 2 రోజుల క్రితమే మా అమ్మతో మన పెళ్లి గురించి మాట్లాడాను. ఆ తర్వాత రోజే అమ్మకి ఇలా జరిగింది. మన పెళ్లి గురించి మాటలు జరిగితేనే ఇంత అశుభం జరిగింది. ఇక నీతో కలిసి బతికితే నాకు జీవితమే ఉండదేమో. నీ ప్రేమ దొరకడం అదృష్టం అనుకున్నాను. కానీ అదే నా జీవితానికి అన్నిటికంటే పెద్ద దురదృష్టం అని తెలిసింది. జాతకాలు కలవకపోతే పెళ్లి చేయరని నేను విన్నాను. మన జాతకాలు కూడా కలవనుకుంటా. అందుకే పెళ్లి మాటలు రాగానే మా అమ్మకి ఇలా జరిగింది. నాకంటూ ఉన్నది తననే కోల్పోయాను. దీనికి కారణం మన ప్రేమే అని నా అభిప్రాయం. నా జీవితంలో దురదృష్టాన్ని నింపే నీ ప్రేమ నాకు అవసరం లేదు. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. మా మేనత్త కొడుకుని పెళ్లి చేసుకుంటాను. నా బతికేదో నేను బతుకుతాను. దయచేసి మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు." లెటర్ చదివిన వెంటనే మానస్కి మతిపోయినట్లయింది. ఎలా స్పందించాలో అర్థం కాక బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాళ్ళ అమ్మగారు చనిపోయారన్న దుఃఖంలో ఇలా మాట్లాడుంటుందా? తన అడ్రస్ తెలుసుకొని కలవడానికి వెళ్ళి నచ్చజెప్పాలి. తను లేకుండా నేను ఎలా ఉంటాను అనుకున్నాడు అతను. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, కాలేజీ వాళ్ళని అడిగి తన అడ్రస్ కనుక్కునే ప్రయత్నం చేశాడు. వాళ్ళ ఊరు పేరు మాత్రమే తెలిసింది. సరైన అడ్రస్ దొరకలేదు. అంతా వెతకడానికి నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి 2 రోజులు వెతికాక తన అడ్రస్ దొరికింది కానీ తనిక్కడ లేదు. వాళ్ళ మేనత్త వాళ్ళతో వెళ్ళిపోయింది. త్వరలో పెళ్ళన్నారు, మరి పూర్తి వివరాలు తెలియదు అని కొంతమంది చెప్పారు. దాంతో మానస్ మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇక మీరాని కలవలేనని అర్థమై తిరిగి వచ్చేశాడు. ఇంట్లో వాళ్ళు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎంతో బలవంతం చేసినా అతను ఒప్పుకోలేదు. కొన్నాళ్ళు తన తండ్రి చేసిన బిజినెస్ని చూసుకుంటూ ఉండేవాడు.
6 ఏళ్లు గడిచాక ఓసారి మీరా హైదరాబాద్ వస్తుంది. తన కాలేజీ స్నేహితురాలింట్లో ఉంటుంది. ఏంటి మీరా ఇలా అయిపోయావు? 1 కాదు 2 కాదు 6 సంవత్సరాలు నేను మానస్కి దూరంగా బతికాను. అంత బాధని మోసినప్పుడు ఇలా కాకపోతే ఎలా ఉంటానే? అంత ప్రేమున్న దానివి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అది అడగొద్దు స్వాతి. సరే, ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా అనిపిస్తోంది. 6 ఏళ్లు తనకి దూరంగా ఉండే ప్రయత్నం చేసినా కూడా మర్చిపోలేకపోయాను. మానస్ చుట్టుపక్కల ఉంటేనే బ్రతకగలనని అనిపించింది. అందుకే వచ్చేశాను. తన జీవితంలోకి వెళ్ళే ఆలోచన నాకు లేదు. కానీ తన చుట్టుపక్కల ఉండేలా ఏదో ఒకటి చేయవే ప్లీజ్. పోనీ వాళ్ళకి సిటీలో కొన్ని షాపులున్నాయి. ఎక్కడైనా పనిలో జాయిన్ అవుతావా? అప్పుడప్పుడు కనిపిస్తాడు కదా. అలా వద్దు, నేను తన ఇంట్లో ఉండాలి. అలాంటి ఏర్పాటు చేయి. పిచ్చి పట్టిందా? ఇంట్లో ఉంటే మీరిద్దరూ ఎదురుపడకుండా కలవకుండా ఎలా కుదురుతుంది? అది నేను చూసుకుంటాను. నేను అడిగింది చేస్తావా అని తన మనసులో ఉన్న మాట మీరా స్వాతితో చెప్పింది. పని మనిషిగా వెళ్తావా? ఇంత చదువుకున్న దానివి అలాంటి పని చేయడం ఏంటే? నేను చేసి పెట్టేది నా మానస్ కుటుంబానికే కదా. అసలు బాధగా ఉండదు. తనకి నచ్చినవన్నీ చేసి పెడుతూ కళ్ళ ముందు తన సంతోషం కనిపిస్తూ ఉంటే అది చూస్తూ బ్రతికేస్తాను. ఏమోనే, ఇదంతా జరుగుతుందో లేదో నాకు తెలీదు. నీకోసం ట్రై చేస్తాను. అలా చెప్పిన స్వాతి మరుసటి రోజు మీరాకి ఒక బుర్కా వేసి కళ్ళకి పెద్దవాళ్ళు పెట్టుకునే తరహా ఒక కళ్ళజోడు పెట్టి మానస్ ఇంటికి తీసుకెళ్ళింది. హాయ్ మానస్. స్వాతి, నువ్వేంటిక్కడ? నేను చాలాసార్లు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను మానస్. మీరా చేసిన మోసంతో నువ్వెంత బాధపడ్డావో అని. ఇప్పుడు తన గురించి మాట్లాడొద్దు స్వాతి, ప్లీజ్. ఓకే, నేను అర్థం చేసుకోగలను. యాక్చువల్గా మన బ్యాచ్ మొత్తం గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం మీదే సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తున్నాను. పక్కనే కదా వాళ్ళ ఇల్లు. వస్తుంటే దారిలో మీ ఇల్లు కనిపించింది. ఆగాలనిపించింది. నేను ఇక్కడికి రావడం నీకు ఇబ్బంది ఏం కాదుగా? ఏం మాట్లాడుతున్నావు? మనమంతా ఒక కాలేజ్లో చదువుకున్నాం. అలా నేను ఎందుకు అనుకుంటాను? అవును, ఎవరి అమ్మాయి? తను మా ఇంట్లో కొద్ది రోజులు మెయిడ్గా పనిచేసింది. ఇప్పుడు మా అత్తగారు ఊరు నుంచి మా ఇంటికి వచ్చి సెటిల్ అయిపోయారు. పిల్లల్ని నేను చూసుకుంటాను, తనని పనిలోంచి తీసేయమంటున్నారు. పాపం, తను కొద్ది సంవత్సరాలుగా నా మీదే ఆధారపడి బ్రతుకుతోంది. సడన్గా మానేయమంటే బాధపడుతోంది. సువర్ణ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, తనకేమైనా అవసరమేమో అనుకున్నాను. కానీ అక్కడ కూడా పని దొరకలేదు. సరే మానస్, మేము వెళ్తాం. స్వాతి, 1 నిమిషం. పోనీ తనకు డబ్బులు ఏమైనా కావాలేమో అడుగు, నేను ఇస్తాను. తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఊరికే డబ్బులు ఇస్తే అస్సలు తీసుకోదు. నువ్వు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే మీ ఇంట్లో పని ఇప్పించవచ్చు కదా. రంగమ్మకి పిల్లలు చూసుకోవడం ఈ మధ్య కాస్త ఇబ్బంది అవుతోంది. సర్లే, తనని కూడా ఉండనివ్వు. ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది? సామాన్ తీసుకుని రేపు వస్తుందిలే. కానీ ఏంటి? వాళ్ళు ముస్లిమ్స్ కదా, పైగా వీళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్. తన ప్రూఫ్స్ నేను నీకు పంపిస్తాను. కాకపోతే ఆమెను బుర్కా తీయమని ఎప్పుడు అడగొద్దు. ఏడవడం మొదలు పెడుతుంది. నేనెందుకు అడుగుతాను? సరే మరి, గెట్ టుగెదర్ గురించి మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడు, సరేనా? సీనియర్స్ జూనియర్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ పెట్టాలంటావా? అవును, అందరం కలిస్తేనే బాగుంటుంది కదా మానస్. మీరా కూడా ఉండుంటే చాలా బాగుండేది. కానీ తను ఎక్కడుందో కూడా తెలీదు. సర్లే, నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడతాను. అలాగే, బాయ్ అని చెప్పి మీరాని తీసుకుని స్వాతి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్స్ స్వాతి. నా పేరు తీయగానే మానస్ ఎలా డల్ అయిపోయాడో చూసావా? అంత బాధ పెట్టావు మరి నువ్వు. ఇదిగో ఈ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి తీసుకో. ఇవెక్కడివి? ఇంతకుముందు మా ఇంట్లో పనిచేసిన అమ్మాయివి. ఒకసారి నా దగ్గర మర్చిపోయిందిలే. పేరు అయేషా. అడ్రస్ డీటెయిల్స్ అందులోనే ఉన్నాయి. నీకిది ఇలా కలిసి వచ్చింది. థ్యాంక్స్. మానస్ అసలే తిక్కలోడు, జాగ్రత్తగా ఉండు. తనతో ఎలా ఉండాలో నాకే చెప్తున్నావా? అది కూడా నిజమేలే. అంత తిక్కలోడిని కూడా ప్రేమలో పడేసావు నువ్వు. మ్యానిపులేట్ చేయడం ఏం కష్టం కాదు నీకు. అలా అనుకుని మరుసటి రోజు మీరా అయేషాగా మానస్ ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె గుమ్మంలో అడుగు పెట్టగానే లోపల నుంచి 2 పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వీళ్ళు మానస్ పిల్లలై ఉంటారు. ఎంత ముద్దుగా ఉన్నారు. వీళ్ళని చూస్తూ మానస్ గతాన్ని మర్చిపోయి ఉంటాడు. నా మీద కోపం మాత్రమే మిగిలుంటుంది అనుకుంది. అంతలోనే అతను వచ్చాడు. మీరు? ఆమె గొంతు కాస్త సవరించుకొని, నేనండి అయేషా అంది.
మీ అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వండి నాకు, ఒకసారి చెక్ చేస్తాను అన్నాడతను. అలాగే అంటూ ఇచ్చిందామె. ఓకే, కిచెన్లో రంగం ఉంటుంది, తనని అడగండి, ఏం వర్క్ చేయాలో చెప్తుంది. అలాగే, నేను బయటికి వెళ్తాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే పని కూడా మీదే అని చెప్పి అతను ముందుకు కదిలాడు. అనుకోకుండా అతని దృష్టి ఆమె పాదాల మీద పడింది. అతని చూపులు ఆమె పాదాల దగ్గరే ఆగిపోయాయి. మీరా అది గమనించి హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. ఛా, ఏమైంది నాకు, పాపం ఆవిడేమనుకుందో ఏమో అనుకొని మానస్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి మీరా ఎంతో సంతోషంగా ఇంట్లో పనులన్నీ చేస్తూ పిల్లలకి కావలసినవన్నీ సమకూర్చేది. మానస్ని కల్లారా చూసుకుంటూ సంతోషంగా ఉండేది. ఒక వారం పోయిన తర్వాత ఇంటికి వచ్చిన సంతోషంలో పడి, ఇంతవరకు నాకు ఆలోచనే రాలేదు, మానస్ భార్య ఏది, పిల్లలు మాత్రమే ఉన్నారేంటి? అనుమానం రాగానే వెంటనే రంగమ్మ దగ్గరికి వెళ్ళింది. రంగమ్మ, యువన్ మహిళలు ఎక్కడున్నారు, మరి వాళ్ళ అమ్మగారు లేరేంటి? ఆవిడ అమెరికాలో ఉంటుంది. అదేంటి, పిల్లలు ఇక్కడుంటే ఆవిడ అక్కడెందుకుంటుంది? అవన్నీ నాకు తెలియదు, కానీ 3 ఏళ్ళైంది ఓనర్ గారు పిల్లలతో ఇక్కడుంటారు, పిల్లల తల్లి మాత్రం అమెరికాలో ఉంటుందని చెప్తారు. అవునా, అంటే విడిపోయారా, విడివిడిగా ఉంటున్నారా? ఏం జరుగుంటుంది? తనైనా సంతోషంగా ఉంటాడనుకుంటే ఇలా అయ్యిందేంటి? విషయం పూర్తిగా తెలుసుకుని వాళ్ళని కలిపితే బాగుంటుంది. ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి. మీరా మానస్ వెనకే ఉంటూ తనకి నచ్చినవన్నీ వండి పెడుతూ అతను తృప్తిగా తింటుంటే చూసి ఆనందించేది. మానస్ ఇంట్లో లేని సమయంలో బుర్కా తీసేసి పిల్లలతో సరదాగా ఆడుకునేది. ఓ రోజు పిల్లలతో ఉన్నప్పుడు, మీ మమ్మీ ఇక్కడ ఎందుకు లేదు? డాడీకి మమ్మీకి గొడవ? మాకు తెలియదు ఆంటీ, మేమెప్పుడు మమ్మీని చూడలేదు. అవునా? నువ్వొచ్చిన తర్వాత మమ్మీ అంటే ఇలాగే ఉంటుందని ఒక్కోసారి అనిపిస్తుంది. నువ్వు చెప్పు, మమ్మీ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కాదులే, త్వరలోనే మీ మమ్మీని తీసుకొచ్చి మీ ముందుంచుతాను, అప్పుడు చెప్తా, సరేనా? అలాగే. మనం ఇలా మాట్లాడుకున్నట్టు డాడీకి చెప్పకూడదు. ఎందుకు? డాడీ మాకు బెస్ట్ ఫ్రెండ్ కదా. అవును, కానీ ఇప్పుడు నేను కూడా బెస్ట్ ఫ్రెండే కదా. ఒక బెస్ట్ ఫ్రెండ్ చెప్పింది ఇంకో బెస్ట్ ఫ్రెండ్కి చెప్పకూడదు, అది రూలు. ఓహో, మేమేం చెప్పమా ఆంటీ? ఎవరిని అడిగినా ఆవిడ గురించి వివరాలు తెలియట్లేదు. నేను మానస్ ముందుకి వెళ్ళలేను, తనని అడగలేను. ఎలా? మానస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ ఊర్లో ఉండట్లేదు. ఈ చిక్కుముడి ఎప్పటికి వీడుతుందో. తను లేని టైంలో తన రూమ్లో చూడాలి, ఏదైనా వివరాలు దొరకొచ్చు అనుకున్న మీరా ఒకరోజు అతని ఇంట్లో లేని సమయంలో అతని గదికి వెళ్ళి వాళ్ళ పెళ్లి ఫోటోలు, ఆమె వివరాలు ఏమైనా దొరుకుతాయేమో అని ప్రయత్నించింది. అల్మారాలు, డ్రెస్సింగ్ టేబుల్ అన్నింట్లోనే వెతుకుతోంది. సరిగ్గా అదే సమయానికి మానస్ అక్కడికి వచ్చాడు. ఆమెను తన గదిలో చూసి ఆశ్చర్యపోయాడు. అయేషా, నువ్వేంటిక్కడ? నా గదిలో ఏం పని? ఒక నిమిషం ఆమె చాలా కంగారు పడిపోయింది. కాస్త ఆలోచించి, బాబు తన ఫేవరెట్ పెన్ కనిపించట్లేదని ఏడుస్తున్నాడు సాబ్, అందుకే తప్పక మీ రూమ్లో వెతుకుతున్నాను అని చెప్పి మాట దాటేసింది. కానీ మానస్కి అనుమానం తగ్గలేదు. ఆమెను ఓ కంట కనిపెడుతూ ఉండమని రంగమ్మకి బాధ్యత అప్పజెప్పాడు. ఆమె ఒక పని మనిషిలా ఉండడం లేదు సారు, పిల్లలతో సొంత తల్లిలా ప్రవర్తిస్తుంది. ఇంట్లో పనిని కూడా ఎంత ప్రేమగా చేస్తుందో. తనని చూస్తే ఒక ఇంటి పని మనిషిని ఎవ్వరూ అనుకోరు, అలా ఉంటుంది. రంగమ్మ మాటలు అతనికి మరింత అనుమానం పెంచాయి. ఆ మరుసటి రోజు మీరా పుట్టినరోజు. ఆ విషయం గుర్తుకు రాగానే నిద్రలో ఉలిక్కిపడి లేచాడు మానస్. తన ఫోన్లో ఉన్న ఆమె ఫోటోని రాత్రంతా చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది అతనికి. యువన్ ఉదయాన్నే లేచి తండ్రి ఫోన్ చేతిలో తీసుకున్నాడు. అతను లాక్ ఓపెన్ చేయగానే మీరా ఫోటో కనిపించింది. ఈమె అయేషా ఆంటీ కదా, డాడీ దగ్గర ఆంటీ ఫోటో ఉంది. మహి, ఒకసారిలే అంటూ తమ్ముడిని నిద్రలేపి, చూడు ఆంటీ ఫోటో ఎంత బాగుందో అని వాళ్ళు మాట్లాడుకుంటుండగా మానస్కి మెలకు వచ్చింది. ఏమైంది, పొద్దున్నే ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నారు? మళ్ళీ గేమ్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? లేదు డాడీ, అయేషా ఆంటీ ఫోటో చూస్తున్నాం. అయేషా ఫోటో చూడడం ఏంటి? ఇదిగో ఇదే. మీరిద్దరూ కలిసి ఫోటో దిగారా? పిల్లలు అలా అడగడం చూసి మానస్ షాక్ అయ్యాడు. అంటే అయేషా మీరా ఒక్కరేనా? మీరా అయేషాగా వచ్చిందా? ఎందుకు అన్న అనుమానాలు మొదలయ్యాయి అతనిలో. 9 గంటలయ్యే వరకు ఎదురు చూశాడు. ఆ తర్వాత వచ్చింది అయేషా. మానస్ బయటికి వెళ్లకుండా హాల్లోనే కూర్చున్నాడు.
ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే నీ మొహం చూశాను ఈరోజు. చాలా సంతోషంగా ఉంది మానస్ అని ఆ మనసులో అనుకుంది మీరా. నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ రంగమ్మ లేదు. అయ్యో, రంగమ్మ రాలేదా? పిల్లలు ఆకలితోనే ఉన్నారా? మానస్ కూడా ఏమీ తిని ఉండడు. తొందరగా ఏదో ఒకటి రెడీ చేయాలి అంటూ కంగారుగా ముందు కాఫీ పెట్టడానికి చూసింది. అతను నెమ్మదిగా వంటగదిలోకి వచ్చాడు. ఏం చేస్తున్నావా ఆయేషా? మీకోసం కాఫీ పెడుతున్నాను సార్. రంగమ్మ వచ్చినట్టు లేదు. పిల్లలకి ఏం టిఫిన్ చేయమంటారు? వాళ్ళకి ఏమేమి ఇష్టమో నాకంటే నీకే ఎక్కువ తెలుసు కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? సరే సార్, వాళ్ళకి నచ్చింది చేస్తాను అని వెనక్కి తిరిగింది ఆమె. అతను ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. మీరా ఊపిరి బరువెక్కిపోయింది. ఆమెలో భయం, కంగారు మొదలయ్యాయి. ఇంకా ఎంతకాలం దాక్కుంటావు మీరా అని అతను ప్రశ్నించడంతో ఆమె ఒక్కసారిగా అతని వైపు తిరిగి చూసింది. అతను ఆమె మొహానికి ఉన్న పరదాన్ని తొలగించేశాడు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నా ఇంటికి నువ్వు పని మనిషిగా రావడం ఏంటి? నీ ఇంట్లో నన్ను నేను పని మనిషిగా ఎందుకు అనుకుంటాను మానస్? ఏమైపోయావు మీరా ఇన్ని సంవత్సరాలు? ఇప్పుడు మాత్రం ఎందుకు తిరిగి వచ్చావు? ఎందుకు పిల్లల్ని అంత ప్రేమగా చూస్తున్నావు? నా నుంచి మాత్రం తప్పించుకుంటున్నావు. ఏంటిదంతా? ఈరోజు నాకు నిజం మాత్రమే చెప్పాలి. మళ్ళీ అబద్ధాలు చెప్పడం, మాట దాటేయడం లాంటివి చేయకూడదు. చేస్తే నా మీద ఒట్టే. అలా అనకు మానస్. అసలు నువ్వు నన్ను ఎందుకు వదిలిపోయావు అది చెప్పు ముందు. నేను వెళ్ళిపోయాను కాబట్టే యువన్ మహిళ రూపంలో నీ ఇంట్లో సంతోషాలు వెలుగుతున్నాయి. అంటే నాకు అర్థం కాలేదు మీరా. వెంటనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మనిద్దరం సంతోషంగా బతకాలని ఆ రోజు నువ్వు చెప్పావు కదా. దాని తర్వాత ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను కడుపు నొప్పితో. ఆ రోజు నా సంతోషాలు తిరగబడిపోయే వార్త ఒకటి తెలిసింది. నా గర్భసంచిలో పిల్లల్ని మోసే అవకాశం లేదని. మీ కుటుంబానికి నువ్వు ఒక్కడివే. నీకు కూడా పిల్లలు లేకపోతే నీ కుటుంబం ఎంత బాధపడుతుంది? నా కోసం నువ్వు అలా పిల్లలనే సంతోషానికి నోచుకోకుండా మిగిలిపోకూడదని నీ జీవితంలోంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకి అమ్మ చనిపోయింది. తన చావుని కారణంగా చూపించి నేను వెళ్ళిపోయాను. నీకు పిచ్చి పట్టిందా మీరా? నీ ప్రేమ వల్ల నాలో ఎంత మార్పు వచ్చిందో నీకు తెలుసు. నువ్వు లేకుండా ఉండలేనని కూడా తెలుసు. అయినా కూడా ఇలాంటి ఒక కారణంతో నన్ను వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళాను కాబట్టే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. 2 పిల్లలు ఉన్నారు. సంతోషంగా ఉన్నావు. నీ భార్య నీకు దూరంగా ఉంటుందని తెలిసింది. మీ ఇద్దరినీ కలిపితే నా బాధ్యత పూర్తయిపోతుంది. నీ మొహం అవుతుంది. ఎవరు చెప్పారు నేను పెళ్లి చేసుకున్నానని? అదేంటి మరి పిల్లలు? వాళ్ళు మా బాబాయ్ కొడుకు, నా తమ్ముడు సుభాష్ పిల్లలు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టాక ఆమె వాడితో జీవితమే వద్దని, కెరీరే ముఖ్యమని పిల్లల్ని కూడా వదిలేసి అమెరికా వెళ్ళిపోయింది. ఆ బాధ తట్టుకోలేక వాడు సూసైడ్ చేసుకుంటే పిల్లల్ని నేను తెచ్చి పెంచుకుంటున్నాను. ఈ ప్రపంచానికి వాళ్ళు నా బిడ్డలుగానే తెలుసు. నువ్వు చేసిన ఈ త్యాగం వల్ల నాకు మిగిలింది బాధ తప్ప ఇంకోటి కాదు. నువ్వు అనుకున్నట్టు నేను నిన్ను మర్చిపోలేను. ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగానే ఎవరిని పెళ్లి చేసుకోలేదా? మీ బావతో నీకు పెళ్ళన్నది అబద్ధమేనా? అవును, అబద్ధమే. నువ్వు నన్ను వెతుక్కుంటూ మా ఊరు వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్లతో అలా చెప్పించాను. నన్ను బాధ పెట్టడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నావన్నమాట. ఐమ్ సారీ మానస్. నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఈ పని చేశాను. కానీ నువ్విలా నీకు నువ్వు శిక్ష వేసుకుంటావు అనుకోలేదు. చాలా తప్పు చేశాను. ఒక రకంగా నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఆపవే, అలాంటిదేం లేదు. పిల్లలు నా జీవితంలోకి వచ్చాక నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. నువ్వు పక్కన లేవన్న బాధ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు బాధపడడం కాదు, మనం కలిసి బతకడం గురించి ఆలోచించాలి. ఆల్రెడీ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇంకా ఎందుకు? వాళ్ళని మనం మన బిడ్డలుగా పెంచుకుంటూ సంతోషంగా ఉందాం. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. జీవితంలో ఎప్పుడు ఏ కారణంతోనూ సొంత నిర్ణయాలు తీసుకొని నన్ను వదిలేయకూడదు. నాకు నరకంగా ఉంటుంది మీరా. అతని మాటలు విన్నాక మీరా పశ్చాత్తాపంతో అతని కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతుంది. అతను ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఓదారుస్తాడు. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ పెళ్లి మానస్ కుటుంబానికి ఎంతో సంతోషకరమైన విషయం అవుతుంది. ఇకనైనా తమ కొడుకు జీవితంలో నిజమైన సంతోషాలు వచ్చాయని వాళ్ళు తృప్తి పడతారు. మరుగున పడిపోయిన తమ ప్రేమకి, సంతోషానికి మళ్ళీ ప్రాణం పోసి యువన్ మహిళను తమ బిడ్డలుగా పెంచుకుంటూ ఆ జంట ఎంతో ఆనందంగా జీవితం గడిపింది.
కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.